క్రిస్మస్ ట్రీస్ ఎంత బాగుంటాయో. క్రిస్మస్ అంటే చాలా ఇష్టము. అయ్యో షైనీ, క్రిస్మస్ అంటే కేక్స్, స్టార్స్, క్రిస్మస్ ట్రీస్ అది మాత్రమే కాదు, ఏసే పుట్టినరోజు కూడా. ఓ బెస్సీ, అవును కదా. నన్ను ఇంతవరకు ఎవరు క్రిస్మస్ సెలబ్రేషన్స్కి పిలలేదు. నేను కూడా అలాంటి క్రిస్మస్ సెలబ్రేషన్స్కి వెళ్ళలేదు. ఇప్పుడు నువ్వు పిలిచావు కదా, నేను తప్పకుండా వస్తాను. అయితే పద, క్రిస్మస్ కిట్ ప్రజెంట్ చేస్తున్నారు. మీకు క్రిస్మస్ గురించి పూర్తిగా అర్థమవుతుంది. 2000 సంవత్సరాల క్రితం ప్రజలు రక్షకుడైన మెస్సియా కొరకు కనిపెట్టుచున్న దినములలో గాబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతు అను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ఈ శుభవచనం ఏమిటో? మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదవు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. నేను పురుషుని ఎరుగని దానిని, ఇది ఎలా జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. గనుక పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ప్రభు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునొల్లక రహస్యముగా ఆమెను విడనాడను ఉద్దేశించును. అతడు ఈ సంగతులను ఆలోచన చేయించు నిద్రించుచుండెను. అప్పుడు గాబ్రియేలు దూత స్వప్నమందు, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకు. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. యోసేపు నిద్ర మేల్కొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొనెను. ఇందు మూలంగా యావత్ ప్రజలకు తెలియజేయనదేమనగా, ప్రజా సంఖ్య రాయవలనని కైసరు ఔగుస్తు నిర్ణయించట వలన ప్రజలంతా తమ తమ స్వగ్రామాలకు వెళ్ళి ప్రజా సంఖ్య రాయించుకోవలసినదిగా తెలియజేయడమైనదహో. యేసు దావీదు వంశంలోను గోత్రముల్లోనూ పుట్టినవాడు గనుక తన గర్భవతి అయిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. ఏం కావాలి? అమ్మా, నా భార్య నిండు చూలాలు, మీ ఇంట్లో కొంచెం స్థలం ఇస్తారా? ఈ రాత్రికి ఉండి వెళ్ళిపోతాను. క్షమించండి అయ్యా, మేమే చాలా మంది ఉన్నాము, మా ఇంట్లో మీకు స్థలం లేదు. ఎవరు మీరు? మీకు ఏమి కావాలి? అయ్యా, చాలా దూరం నుండి వస్తాను. నా భార్య గర్భవతి. ఈ సత్రంలో కాస్త స్థలం ఉంటే ఇవ్వగలరా? స్థలమా? స్థలం లేదయ్యా, మా సత్రం అంతా నిండిపోయింది. వెళ్ళు లేదయ్యా. ప్రతి చోట ఇదే పరిస్థితి ఎదురై కాలం గడుస్తున్న కొద్దీ మరియకు అర్థమైంది తన బిడ్డ పుట్టబోయే సమయం దగ్గరైందని.
చాలా దూరం నుంచి వస్తున్నాం, అలసిపోయి ఉన్నాం. నా భార్య నిండు చూలాలు. రాత్రికి మీ సత్రంలో కోస్త స్థలం ఉంటే ఇవ్వగలరా? స్థలమా? స్థలము లేదయ్యా. ఒక్క నిమిషం. మా సత్రంలో స్థలం లేదు, కానీ ఈ రాత్రికి మా పాకలో విశ్రాంతి తీసుకోవచ్చు. అది మీకు అంతాను అయినా స్థలం కాదు, కానీ బహుశా మీకు ఆదరముగా ఉంటుంది. ధన్యవాదములు. చేస్తున్నారు. సత్రంలో స్థలం లేదు, కానీ ఈ రాత్రికి మా పాకలో విశ్రాంతి తీసుకోవచ్చు. అది మీకు అంతాను అయినా స్థలం. జ్ఞానులు వచ్చారు ప్రభు. వారిని ప్రవేశపెట్టండి. ఆజ్ఞ మహాప్రభు. హేరోదు రాజు గారు మిమ్మల్ని రమ్మంటున్నారు. యోధుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చుకుని. దయచేసి మాకు తెలియజేయండి. జ్ఞానులారా, మీరు వేచి ఉండండి. భటులారా, శాస్త్రులను పండితులను సమకూర్చండి. చిత్తం మహాప్రభు. క్రీస్తు ఎక్కడ పుట్టును? గ్రంథాలు పరిశీలించి చెబుతాము ప్రభు. కాస్త సమయం ఇవ్వండి. క్రీస్తు రాకను గూర్చి యెషయా ప్రవక్త ముందే ప్రవచించారు. దేవుడు ముందుగానే యెషయా ప్రవక్త ద్వారా చెప్పించిన ప్రవచన, కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమానుయేలు అని పేరు పెట్టును. ప్రభు, మీక ప్రవక్త కూడా ప్రవచించారు. మీకా ప్రవక్త ఏం ప్రవచించారంటే, యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రం అల్పమైన దానువు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. క్రీస్తు యూదయ బెత్లెహేములోనే జన్మించిన ప్రభు. సరే జ్ఞానులారా, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించున్నట్లు నాకు వర్తమానము తెండి. ఏమిటి? యూదుల రాజా హేరోదు మహారాజు నేనిక్కడ ఉండగా మరి ఒక రాజు పూజించుట అసంభవం. ఆ రాజు అంతు చూస్తాడు. రాత్రి వేళ బెత్లెహేములో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి తమ మందను కాచుకొని చుండగా ఈసారి చంపేస్తుందిరా. ఈసారికి గొర్రెలు ఎక్కారా మరి? ఏంటి చెప్పండి రా, ఈ చలికి మనల్ని కాసుకోవడమే కష్టం, మరి గొర్రెలు వెళ్ళారా మరి? భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి
ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుట్టలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. ఉన్నట్టుండి దేవదూతల సమూహము ఆ దూతలతో కూడా ఉండుట ఆ కాపర్లు చూశారు. వెంటనే పరలోక దూత సమూహము ఆ దూతతో కూడా ఉండి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. దూత పాట పాడుడి, రక్షకుని స్తుతించుడి. ఆ ప్రభువును పుట్టెను బెత్లెహేమునందున, భూజలంబు కిందను సౌఖ్య సంద్రమాయెను. ఆకాశమునందున మృదుకాంత చాతుడి, దూత పాట పాడుడి, రక్షకుని స్తుతించుడి. ఆ దూతలు పరలోకమునకు వెళ్ళిన తరువాత గొర్రెల కాపరులు మహా సంతోషముతో పాటలు పాడుతూ నాట్యమాడిరి. రాజులకు రాజు పుట్టెనయ్యా, రాజులకు రాజు పుట్టెనయ్యా, రారే చూడా మనం వెళ్దామన్నై, రారే చూడా మనం వెళ్దామన్నై. యుగాయని దేశమందన్నయ్యా, యుగాయని దేశమందన్నయ్యా, యూదులకు గొప్ప రాజు పుట్టెనయ్యా, యూదులకు గొప్ప రాజు పుట్టెనయ్యా. పశువుల పగలోనన్నయ్యా, పశువుల పగలోనన్నయ్యా, శిశువు పుట్టి చూడరన్నయ్యా. రే మన కోసం రక్షకుడు పుట్టాడంట్రా, రండ్రా రండి చూద్దాం రండ్రా. పదండి పదండి రా చూద్దాం పదండి. హేరోదు రాజు దగ్గర నుండి తూర్పు దేశపు జ్ఞానులు ప్రయాణం మొదలుపెట్టారు. వారు వెళ్తుండగా ఆకాశంలో ఒక వింత నక్షత్రం ప్రకాశించింది. ఆ నక్షత్రము వారిని బెత్లెహేమునకు నడిపించింది. ఆ నక్షత్రం వారికి ముందుగా నడిచి శిశువు ఉన్న చోటికి వచ్చి నిలిచింది. వారు లోపలికి వచ్చి తల్లి అయి మరియను బాలుడైన యేసును చూశారు. యూదుల రాజా, నేను నిన్ను పూజించడానికి తెచ్చిన ఈ బంగారమును అంగీకరించుము, నన్ను దీవించుము. రాజులకు రాజా, నేను నిన్ను పూజించడానికి తెచ్చిన ఈ బోళమును స్వీకరించి నన్ను ఆశీర్వదించుము. సర్వలోక రక్షక, ఈ స్వచ్ఛమైన సాంబ్రాణిని అంగీకరించి నన్ను కరుణించుము. భక్తులారా, లోకరక్షకుడు బెత్లెహేమునందు నేడు జన్మించెను. రాజాధిరాజు ప్రభువైన యేసు, నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహులు. జగద్రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు పశువుల తొట్టెలో మనుషులందరినీ ప్రేమించి తనను తాను తగ్గించుకొని ఈ లోకంలో జన్మించారు. క్రిస్మస్ అనేది యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను, ఆయన ఈ లోకానికి అందించే రక్షణను, ఆయన తగ్గించుకున్న విధానాన్ని మనందరికీ కూడా తెలియజేసే పండుగ. అందును బట్టి
క్రిస్మస్ జరుపుకుంటున్న మనమందరం క్రీస్తు ప్రేమను అనేక మందికి పంచేవారుగా సంసిద్ధులవుదాం.